హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మనం వాషింగ్ మిషన్లో ఇన్లెట్, అవుట్లెట్, వాటర్ లైన్ పైపులను అలాగే వాషింగ్ మిషన్ సంబంధించిన ప్లగ్స్, ట్యాప్స్ గురించి చూపిస్తున్నానండి. దయచేసి వీడియో లాస్ట్ వరకు చూడండి. ఎవరో ఒకళ్ళకి ఏదో ఒకటి యూజ్ అవ్వకుండా ఉండదు. ఓకేనా ఫ్రెండ్స్? ఇది వచ్చేసి వాషింగ్ మిషన్ సంబంధించిన స్పేర్స్ అండి. చూడండి ఒకసారి. ఇవి ట్యాప్స్, ప్లాస్టిక్ది, స్టీల్ది. స్టీల్ దానిలో కూడా విడిగా ఉంటుంది అనమాట వాషింగ్ మిషన్కి సంబంధించింది. ఓకేనండి. ఇప్పుడు ఎలాగైతే వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. ఇది వచ్చేసి వాషింగ్ మిషన్ ట్యాప్ అండి. మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా ఇది. చూడండి, ఇది వచ్చేసి ప్లాస్టిక్ది. ఇది ప్లాస్టిక్లో కూడా వాషింగ్ మిషన్ ట్యాప్లు ఉంటాయి. అలాగే ఇది వచ్చేసి స్టీల్ది కదా. మీకు ఒకటండి, చాలామందికి తెలియదు ఏంటంటే, వాషింగ్ మిషన్కి ఇప్పుడు ఇన్లెట్ పైప్ ఉంది కదా, దాని గురించి ఒకటి చెప్తాను చూడండి. ఇది ఇన్లెట్ పైప్కి దీని స్క్రూస్ది బిగించాల్సిన పని లేదండి. ఇది ఇలా కిందకి ప్రెస్ చేసి దాన్ని తీసేసి డైరెక్ట్గా వాషింగ్ మిషన్ ట్యాప్ అయితే దానికి ఇలా పెట్టేసుకోవచ్చు అనమాట. చూసారా? మళ్ళీ ఒకసారి చూపిస్తాను చూడండి. ఇది రిమూవ్ చేసేసుకొని, మామూలుగా అయితే నార్మల్ ట్యాప్ కనుకోండి, ఈ స్క్రూస్ అన్నీ ఇలా ఓపెన్ చేసుకొని బిగించి టైట్ చేసుకొని మళ్ళీ అది లీక్ అవుతూ ఉంటుంది. ఆ ఇబ్బంది లేకుండా, చాలామందికి తెలియదండి ఇది, దీన్ని కూడా డైరెక్ట్గా వాషింగ్ మిషన్ ట్యాప్ అయినా పెట్టేస్తారు. అలా కాకుండా అది తీసేసి చూడండి, ఇలా జస్ట్ వాషింగ్ మిషన్ ట్యాప్కి అది కిందకి ఇలా ప్రెస్ చేసి వదిలేస్తే ఆ బాల్స్ ఉన్నాయి కదా, అది పట్టేసుకుని టైట్గా ఉంటుంది అనమాట. ఇంకా వాటర్ లీకేజ్ కూడా ఉండదు. చాలా ఈజీ ప్రాసెస్ అండి. అలాగే ప్లాస్టిక్ ట్యాప్ కూడా యూజ్ అవుతుంది. చూసారా ఎంత టైట్గా ఫిట్ అయిపోయిందో. అసలు వాటర్ లీకేజ్ అంటూ అవ్వదండి. చాలా బాగుంటుంది అనమాట. అందులో పీవీసీ దానిలో మనకి విడిగా ఈ కనెక్టర్లు కూడా దొరుకుతాయండి. చూసారా? పీవీసీ ట్యాప్ ఓవర్ టైట్ వేసినప్పుడు పగిలిపోతూ ఉంటాయి కదా, అలా పగిలిపోయినప్పుడు ఆ కనెక్టర్లు కూడా విడిగా ఉంటాయి. అలాగే స్టీల్ ట్యాప్కి సంబంధించింది కూడా కనెక్టర్ విడిగా ఉంటుందండి. కొంతమందికి వాషింగ్ మిషన్ పాయింట్ దగ్గర ట్యాప్ కాకుండా యాంగిల్ వాల్స్ వేస్తారు కదా, ఆ యాంగిల్ వాల్స్ వేసినప్పుడు ఏంటంటే, ఈ యాంగిల్ వాల్కి వాషింగ్ మిషన్ కనెక్టర్ చూపించాను కదా మీకు, ఒకసారి చూపిస్తాను చూడండి. ఈ కనెక్టర్ తీసుకొని ఈ యాంగిల్ వాల్కి థ్రెడ్స్ ఉన్నాయి కదా, ఆ థ్రెడ్స్ దగ్గర ఇలా బిగించేసుకోవాలన్నమాట. చూడండి, వాషింగ్ మిషన్ కనెక్టర్ ఇది ఇలాగా థ్రెడ్స్ బిగించేసుకుంటే మనకు వాషింగ్ మిషన్ ట్యాప్ లాగా పనిచేస్తుంది అనమాట. చూసారా? సేమ్ వాషింగ్ మిషన్ ట్యాప్. దీనికి కూడా అంతేనండి, సేమ్. అది ఇలా కిందకి లాగి దాన్ని ఫిక్స్ చేసుకుంటే చక్కగా అసలు వాటర్ ఒక్క డ్రాప్ కూడా రాదండి. చాలా ఫిట్గా పట్టేసి ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది. చాలామందికి తెలియక స్క్రూ సిస్టమ్తో సైతం బిగిస్తూ ఉంటారు. ఎందుకంటే ఈరోజు మా షాప్ దగ్గర వచ్చి పర్టికులర్గా దీని గురించే అడిగారు. అందుకని ఈరోజు ఈ వాషింగ్ మిషన్ ట్యాప్ గురించి వీడియో చేయడం జరిగిందండి. ఓకేనండి. అలాగే దీనికి సంబంధించిన వాటర్ది ఇన్లెట్, అవుట్లెట్, ఫుల్లీ ఆటోమేటిక్, సెమీ ఆటోమేటిక్ రెండింటిది వాటర్ లైన్ పైపుల గురించి చూపిస్తానండి. మీకు ప్లగ్తో ఉన్నది ఒక టైప్ ఆఫ్ మిషను. ఇది వచ్చేసి మామూలు మిషన్కి. చూసారా? ఒకవైపు ఏమో ట్యాప్ పెట్టుకోవాలి, ఒకవైపు ఏమో వాషింగ్ మిషన్కి. ఇది వచ్చేసి ట్యాప్కి పెట్టుకోవడానికండి. ఈ లైట్ వెయిట్గా ఉన్న వైపు ఏమో మిషన్కి పెట్టుకోవడానికి అనమాట. ఇది వాటర్ ఇన్లెట్ పైపు. చూసారా? ఇది వాటర్ ఇన్లెట్ పైప్ అనమాట. అలాగొచ్చేసి వేస్ట్ వాటర్ పైప్ కూడానండి. చూడండి, ఇది వేస్ట్ వాటర్ పైపు. మిషన్తో ఇచ్చినప్పుడు దాన్ని ఫిక్స్ అయిపోయి ఉంటుంది కదా, కొన్ని రోజులకి అది పోయినప్పుడు దాన్ని తీసేసి ఒకవైపు మిషన్కి, ఒకవైపు మామూలుగా వాటర్ దానికి పెట్టుకోవటమేనండి. చూసారా? ఇది. అలాగే ఇందులో లెంత్లు అడుగుతున్నారండి చాలామంది. లాంగ్ డిస్టెన్స్ కావాలి మాకు, మిషన్ చాలా దూరంలో ఉందండి వాటర్ పోయేది అంటున్నారు. దానికోసం స్పెషల్గా తెప్పించామండి 5 మీటర్స్ది. చాలా వరకు అవసరం లేదు, బాగా ఎక్కడో దూరంగా ఉంటే పాయింట్ తప్ప. అలాగే ఇన్లెట్ దానిలో కూడా అండి, ట్యాప్ పాయింట్ ఒక చోట ఉంది, మిషన్ ఒక చోట ఉంది, లెంత్ అది కావాలని అడుగుతున్నారని ఇవి కూడా పెట్టామండి. ఇందులో 1.5 మీటర్, 3 మీటర్లు, 5 మీటర్లు, ఈ 3 సైజులో ఉంటాయండి ఇన్లెట్లోను అవుట్లెట్లోను. ఓకేనండి. ఇవండి ఈరోజు వచ్చేసి మనకు వాషింగ్ మిషన్ సంబంధించిన స్పేర్స్ చూస్తున్నారు కదా. ఓకేనా ఫ్రెండ్స్? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.